నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు నేను శ్రీలంక ఎలా వెళ్ళాను, అక్కడ 3-4 సంవత్సరాలు ఉన్నాను కదా, అక్కడ అనుభవాలన్నీ కూడా ఈరోజు చెప్పుకుందాం. అయితే రెసిడెన్సీ వీసా తీసుకోవాలి. పర్మనెంట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, టెంపరీగా వెళ్ళాలనుకుంటే ఆన్ అరైవల్ వీసా కూడా తీసుకోవచ్చు. లేదంటే ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకొని కూడా అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఆ మోనస్ట్రీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. navyana@gmail.com అని ఒక ఈమెయిల్ ఉంటుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళినా కానీ దాని డీటెయిల్స్ కనపడతాయి. నవ్యానా, NAUYANA, నవ్యానా. నా అంటే ఐరన్ వుడ్ అని అర్థం అనమాట. అంటే అక్కడ ఈ నా అన్న సింహల భాష అనమాట. అది నా అంటే ఐరన్ వుడ్. ఆ ప్లేస్లో అంతా కూడా ఐరన్ వుడ్ ఎక్కువగా ఉంటుంది. ఉయానా అంటే వనం అని అర్థం. అంటే నవ్యానా అని పిలుస్తారు ఆ ప్లేస్ని అంతా కూడా. అక్కడ చాలా చెట్లు ఉండేవి. అంటే చాలా ఇయర్స్ నుంచి పెరిగిన చెట్లు అనమాట. చాలా పెద్దది అది. కింద నుంచి చూస్తే నాకు ఆకాశం అసలు కనబడదు, అంత పెద్ద చెట్లు ఉంటాయి. అలాగే 2000 సంవత్సరాల క్రితం అప్పుడు బుద్ధిజం అక్కడ శ్రీలంకలో ఉండింది కదా, ఆ టైంలో ఆ ప్లేస్లో అరహంతులు నివసిస్తూ ఉండేవాళ్ళు అని కొన్ని అక్కడ కేవ్స్ ఉండేవి. వాటి మీద అప్పటి లిపి కూడా కనపడుతూ ఉండేది. అదేవిధంగా అక్కడ ఒక స్తూపం కూడా ఉండింది. ఆ స్తూపం కూడా అప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఉండింది అనేది చెప్తారు. బట్ ఎనీవే అక్కడ ఒక 1990-80s ఒక్క భిక్షువు మాత్రమే ఉండేవాడు. ఆ భిక్షువు చాలా అల్పచిత్తతోటి జీవించేవాడు. ఒక చిన్న కేవ్ కుటీ ఉంటే ఆ కేవ్ కుటీలో ఆయన ఉండేవాడు, భిక్షాటనికి వెళ్ళేవాడు. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన బుద్ధరక్కిత అనుకుంటా ఆయన పేరు, బంతిజీ పేరు. సో ఆయన్ని చాలా అంటే మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా చెప్తారు. మీకు కావాలి అనుకుంటే నవ్యానాకి సంబంధించి వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి. అక్కడ మోనస్ట్రీ ఎలా ఉంటుంది ఫిజికల్గా మీరు అంటే ఆ వీడియోలో చూడొచ్చు. కేవ్ కుటీస్ ఉండేవి, వాటిల్లో ఆయన ఉండేవారు. ఆయన ఒక్కో రోజు భిక్షాటనకి వెళ్ళకపోయేది. అయితే నిన్న తెచ్చుకున్న భిక్ష ఏదైతే ఉందో అది తిన్న తర్వాత దాన్ని బయట పడవేసేవాడు అనమాట. ఆ రోజు భిక్షాటనకి వెళ్ళకపోయేసరికి ఇక ఒక ఉపాసకుడు ఎవరో వచ్చి ఆ బంతేజీ దగ్గరికి వెళ్ళి, బంతే భోజనం చేశారా అని అడిగితే ఈరోజు నేను భిక్షాటనకి వెళ్ళలేదు అని చెప్పిన తర్వాత నిన్న పడేసిన ఏదైతే కొంత ఆహారం ఉంటుందో దాని నుంచి కొంచెం మంచి ఆహారం ఆ ఉపాసకుడి ద్వారా అది ఆఫర్ చేయించుకొని దాన్ని తినేవాడనమాట. అంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ అడవిలో ఉంటూ ప్రాక్టీస్ చేసుకునేవాడు. సో శ్రీలంక కాబట్టి అక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా భిక్షువుల్ని చాలా ఆదరంగా ఆహ్వానిస్తాడనమాట. చాలా సంతోషంగా శ్రద్ధతోటి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఆ తర్వాత నుంచి కొంతమంది ఉపాసకులు ఆ బంతేజీకి ఆహారాన్ని తీసుకొని వస్తూ ఉండేవాళ్ళు. కానీ అంటే ఎక్కువ సమయం ఏకాంతంలో గడపడం భిక్షువుకి మంచి విషయము. ఎందుకంటే అరణ్యాలలో ఈ సమాధి స్థితులు తొందరగా పొందడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రాక్టీసు. సో మిగతావి కూడా అందరికీ ఈ అరణ్యాలలో ప్రాక్టీస్ అన్నది సరిపడదు. చూడాలి, కొందరి మనస్తత్వాలు ఏంటంటే చాలా భయంతో నిండి ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఈ అరణ్యాలు అంత ఉపయోగకరంగా ఉండవు. రకరకాల ఆలోచనల ప్రవాహం వస్తూ ఉంటుంది. ఇంకా ఇలా అనుకుంటాడు, నేను చూడు ఇక్కడ ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను,
ఇక అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతే నేను నేను చేయలేనిది ఏమీ లేదు అని అనుకుంటారు. అనుకొని ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అసలైనది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అతని ఆలోచనలే అతని శత్రువులాగా మారిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్న వాటికే విసుగొస్తుంది, చిన్న చిన్న విషయాలకే విసుగు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే అరణ్యాల్లో ఉండడం అంత ఈజీ కాదు, అందరికీ అది సెట్ అవ్వదు. అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా భగవానుడే చెప్పేవాడు. మీరు అరణ్యాల్లో ఉండాలంటే అరణ్యాల్లో ఉండొచ్చు, గ్రామాల్లో ఉండాలంటే గ్రామంలో ఉండొచ్చు, లేదంటే ఆరామాల్లో ఉండాలనుకుంటే ఆరామాల్లో ఉండొచ్చు. అంటే ముఖ్య లక్ష్యం ఏంటంటే నిబ్బానాన్ని పొందడం. అది ఎక్కడ ఉండి అన్నది కాదు. కానీ ఎక్కువ మందికి అరణ్యాలే సేఫ్ అయిన ప్లేస్ అనేది నా అభిప్రాయం. సో నాకైతే ఈ అరణ్యాలే ఎక్కువగా ఉపయోగకరమని నా మనస్తత్వానికి అనిపించేది. అంటే నేను ఎక్కువగా సోషల్ ఎంగేజింగ్ పర్సన్ కాదు, అంటే ఎక్కువగా జనాల్లో ఉండి చేసే పర్సన్ టైప్ కాదనమాట, ఇంట్రోవర్ట్ టైపు. సో ఒక చిన్న గది ఇచ్చినా కానీ నాకు అది సరిపోతుంది. అంటే నాతో నేనే ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటాను. అలాగని అసలు ఎవరితో మాట్లాడకుండా ఉండటం ఉండదు, మాట్లాడతాను ఎవరైనా వచ్చినప్పుడు, కాకపోతే తక్కువ. అయితే శ్రీలంకకి మీరు వెళ్ళాలి అనుకుంటే navyana@gmail.com అని దానికి ఈమెయిల్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. అక్కడ లే పర్సన్గా కూడా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, 1-2 నెలలు 3 నెలలు వీసా ఉంటే కనుక ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. టెంపరీ వీసా అంటే టూరిస్ట్ వీసా మీద కనుక వెళ్తే మొదట 1 నెలకే ఇస్తారు టూరిస్ట్ వీసా. అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఒక 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, కావాలంటే తర్వాత ఇంకొక 3 నెలలు కూడా చేసుకోవచ్చు, 6 months వరకు చేసుకోవచ్చు. అయితే మొదటిసారి కొలంబో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా క్యాబ్ ద్వారా కూడా నవ్యానాకి వెళ్ళిపోవచ్చు. అంటే దాదాపు ఒక 3-3.5 గంటలు పడుతుంది. అక్కడి నుంచి ఒక 130 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నేను వెళ్ళింది, మిగతా చోట్లకు కూడా వెళ్ళొచ్చు, మిగతా అరణ్య విహారాలు కూడా ఉన్నాయి. బట్ నేను మాత్రం దీనికే వెళ్ళాను, నవ్యానాకే. నాకు అది సరిపోయింది అనిపించింది. అయితే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు ఆటోలో కానీ, లేకపోతే నడుచుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనురాధపుర వెళ్ళే బస్సులు డైరెక్ట్గా ఉంటాయి, కాకపోతే తక్కువగా ఉంటాయి. అనురాధపుర వెళ్ళే, కొలంబో టు అనురాధపుర వెళ్ళే బస్సు అది ఎక్కి మీరు మెల్సిరిపురలో దిగిపోవాలి. మెల్సిరిపురలో దిగితే మెల్సిరిపుర నుంచి 13 కిలోమీటర్ల దూరమే నవ్యానాకి ఉంటుంది. మెల్సిరిపురలో దిగిపోయి అక్కడి నుంచి పన్సిగామ అనే విలేజ్కి వెళ్ళే బస్సులు ఉంటాయి. అక్కడ చిన్న టెర్మినల్ లాంటిది ఉంటుంది, బస్ స్టాండ్. అక్కడికి వెళ్ళిపోయి పన్సినిగామ లేకపోతే నవ్యానాకి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరైనా చెప్తారు, బస్సు చూపిస్తారు. ఆ బస్సులో ఒక 10 కిలోమీటర్లు అట్లాగా వెళ్ళిన తర్వాత ఒక సర్కిల్లో దింపుతారు. అది చెట్టు కూడా ఉంటుంది, ఒక ల్యాండ్ మార్క్ అనుకోండి. వాళ్ళు పన్సిగామ విలేజ్లో, అంటే నవ్యానా అని చెప్తే వాళ్ళు అక్కడ దింపేస్తారు పన్సిగామ విలేజ్లో. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి. నవ్యానా అరణ్య అని చెప్తే వాళ్ళు ఆటోలో తీసుకెళ్తారు, డైరెక్ట్గా మోనస్ట్రీకే తీసుకెళ్తారు. ఒకవేళ అనురాధపుర బస్సు డైరెక్ట్గా దొరకకపోతే కనుక కొలంబో నుంచి కుర్నేగలకి చాలా బస్సెస్ ఉంటాయి. కుర్నేగల అని మీకు ఇంగ్లీష్లో కనబడుతూ ఉంటాయండి, అక్కడ ప్రాబ్లం లేదు. సింహళ ఇంగ్లీష్ రెండింటితో రాసి ఉంటుంది. కొలంబో నుంచి కుర్నేగల వెళ్ళాలి. కుర్నేగలలో దిగిపోయి అక్కడి నుంచి మెల్సిరిపురాకి చాలా బస్సులు ఉంటాయి. ఇంకా మెల్సిరిపుర వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పన్సిగామ విలేజ్కి వెళ్ళి పన్సిగామ విలేజ్ నుంచి నవ్యానాకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా క్యాబ్ కూడా తీసుకొని వెళ్ళచ్చు, లొకేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైనా కావాలంటే ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్స్ దొరుకుతాయి, అక్కడే తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో సింగిల్గా వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళచ్చు, సింపుల్గానే వెళ్ళిపోవచ్చు ఈ రూట్స్ గుర్తుపెట్టుకుంటే కనుక.
ఆల్మోస్ట్ శ్రీలంక అంతా కూడా నాకు కేరళ లాగే అనిపించేది. ఇల్లులు కట్టుకునే విధానము, అక్కడ చుట్టూ ఉండే వాతావరణం ఆల్మోస్ట్ ఎవరైనా కేరళ విజిట్ చేస్తే శ్రీలంక విజిట్ చేసినట్టుగానే అనిపిస్తూ ఉండేది. అలా పంచగామ విలేజ్ నుంచి ఇక్కడ నవ్యానాకి వెళ్ళిపోవాలి. అయితే లేడీసు జెంట్స్ రెండు ఉండడానికి వేరువేరుగా ఉంటాయి. లేడీస్ ఉండడానికి నన్నరి ఉంటుంది సపరేట్, అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు అట్లాగా. జెంట్స్ ఉండడానికి ఇటు సపరేట్గా ఉంటుంది. లే పర్సన్గా అంటే గృహస్థుడిగా వెళ్ళినప్పుడు అట్లా వేరువేరుగా ఉండాలి. 1-2 రోజుల కంటే ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ బాగుంటుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. నవ్యాన అరణ్య లేకపోతే నవ్యాన ఫారెస్ట్ మానెస్టీ అని టైప్ చేస్తే గూగుల్లో మీకు దానికి సంబంధించినవన్నీ వస్తాయి. ఈవెన్ యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ కనపడుతూ ఉంటాయి. చాలా ఎక్కువ మంది భిక్షువులు ఉన్న ఆశ్రమం అని చెప్పవచ్చు ఫారెస్ట్ ట్రెడిషన్లో. మిగతా టెంపుల్స్లో ఎక్కువ మంది ఉంటారు, కానీ ఫారెస్ట్ ట్రెడిషన్లో ఇది పెద్ద మానెస్ట్రీ అని చెప్పుకోవచ్చు. మిగతా చోట్ల 30 మంది, 40 మంది, 50 మంది ఇట్లా ఉంటూ ఉంటారు. అది కాకుండా ఫారినర్స్కి అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఉపయోగపడే మానెస్ట్రీ ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా మానెస్ట్రీలో కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది, కొంతమందికి రాలేకపోవచ్చు. కానీ ఈ నవ్యానాలో చాలా ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. టీచర్స్ కానీ మిగతా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత రెసిడెన్స్ వీసా తీసుకున్నప్పుడు, రెసిడెన్స్ వీసా తీసుకోవడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. మీరు ఫస్ట్ మానెస్ట్రీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు కొన్ని అప్లికేషన్ పంపిస్తారు. పంపించిన తర్వాత మీరు ఒక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని, ఆ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి శ్రీలంక ఎంబసీకి పంపిస్తారు. అది ఒక 2-3 నెలలు టైం పడుతుంది. ఆ ఎంబసీ నుంచి అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాత వీసాకి మీకు దగ్గరలో ఉన్న చెన్నై ఎంబసీకి వెళ్ళి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దగ్గర అవుతుంది. కొంతమందికి ముంబై దగ్గర అవుతుంది, కొంతమంది ఢిల్లీ దగ్గర అవుతుంది. సో ఎవరికి ఏది దగ్గర ఉందో అది దాంట్లో మెన్షన్ చేస్తారు. ఆ చెన్నై ఎంబసీకి అయితే నేను వెళ్ళాను. అక్కడ వీసా స్టాంపింగ్ చేసుకోవాలి. వీసా స్టాంపింగ్ చేసుకున్న తర్వాత 1 మంత్కి యూజ్ చేసుకోవచ్చు. 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 మంత్కి వెళ్ళాలి. ఇంకా శ్రీలంక వెళ్ళిన తర్వాత ఆ 1 మంత్లో 1 ఇయర్కి వీసా ఎక్స్టెన్షన్ చేయించుకోవాలి. అది మొదటిసారి వెళితే కనుక మనమే డబ్బులు పే చేయాలి. ఒకసారి శ్రామనీర అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఆ తర్వాత అది శ్రీలంక వీసా ఫ్రీగానే ఇస్తుంది భిక్షువులకి. సో అప్పటి నుంచి ఫ్రీగా ఉంటుంది. మొదటిసారి మనం పే చేసుకోవాల్సి వస్తుంది. తక్కువ కాస్టే ఉంటుంది. దాదాపు నేను అప్పుడు 10,000 11,000 1 ఇయర్కి పే చేశాను. ఇప్పుడు ఒక 5,000 6,000 పెరిగి ఉండొచ్చు. సో తక్కువే అని చెప్పవచ్చు 1 ఇయర్కి. ఆ 1 ఇయర్లో మనకు ఎలాగో శ్రామనీర అయిపోతారు, ఆ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మానెస్ట్రీ తరపు నుంచే వాళ్ళు చేస్తారు. మనమేమి వెళ్ళాల్సినంత అవసరం పడదు. ఒకవేళ మనం అంటే వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు చెప్తారు మీరే వెళ్ళి చేసుకోవాలి అని. సో అలా వీసా ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత నా దగ్గర అప్పటి వరకు ఉన్న ఏమైనా మిగిలిపోయిన డబ్బులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ డొనేషన్ కింద ఇచ్చేసి ఇక అన్నీ క్లియర్ చేశాను. నాకంటూ ఇంక ఇప్పుడు ఏమీ లేవు. సో జస్ట్ వెనక్కి తిరిగి చూసేది లేదు అనుకొని, ఎందుకంటే ఏదైనా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఎప్పుడైనా తిరిగి రావాలనే ఆలోచన, కష్టాలు ఇవన్నీ ఏమైనా అనిపిస్తే రావాలి అనే ఆలోచన వస్తుందేమో అని, అంటే రావాలని నాకు ఎప్పుడూ లేదులేండి, బట్ వస్తుందేమోనని నేను అన్నీ క్లియర్ చేశాను. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు అన్నది ఒక నిర్ణయం అనమాట. అన్నిటిని త్యాగం చేశాను అని నాకు నేను చెప్పుకొని, ఇక అక్కడ వెళ్ళిన తర్వాత 1-2 రోజుల తర్వాత నాకు డైరెక్ట్గా పండు పలాస ఇచ్చారు. అంటే నేను ఆల్రెడీ టెంపరీ పబ్బజ్జ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా పండు పలాస అని ఉంటుంది. పండు పలాస అంటే ఒక ఇది కాషాయ రంగులో ఉండే షర్టు కింద లుంగి లాంటిది కట్టుకొని
మరి శ్రామణీర కాదు, శ్రామణీర కన్నా తక్కువ అని చెప్పవచ్చు. సో అలా ఒక 2 నెలలు 3 నెలలు ఉండాల్సి వస్తుంది. దాన్నే పండు పలాస అంటారు, పండు పలాసక అని పిలుస్తారు. అయితే అది కూడా శ్రామణీరాల కన్నా తక్కువ అనమాట. కాకపోతే భిక్షువులతో పాటు డైనింగ్ హాల్లో లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది, అంటే సేవ చేయడానికి. కానీ వాళ్ళతో పాటు కూర్చొని ఆహారాన్ని తీసుకోవడానికి అప్పుడు అనుమతి ఉండదు. సో మొదట్లో ఏం జరుగుతుంది అంటే చాలా రకాల డ్యూటీస్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఒక రకంగా ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళు ఏ పని చేసినా కానీ, అంటే ఏ పని చెప్పినా చేసుకుంటూ పోవాలి. నేను ఇది చేయను అది చేయను అని చెప్పకుండా చేసుకుంటూ పోతేనే అది ముందు ముందు మనం అంటే ఈ సాధనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పెరిగిన జీవన విధానం ఒకటి, ఇక్కడ కొంత వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక ఎవరు ఏ పని చెప్పినా, అంటే పండు పలాస అంటే ఇక వాళ్ళకి డ్యూటీల మీద డ్యూటీలు ఉంటూనే ఉంటాయి. ఎక్కువ డ్యూటీలు ఉంటాయి, కొంచెం క్లీనింగ్ వర్క్, లేకపోతే డైనింగ్ హాల్ వర్క్, ఇంకా ఏదైనా భిక్షు పిలిచి వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా వర్క్ ఉంటే ఆ చుట్టుపక్కల ఏదైనా అంటే చెట్లు కొమ్మలు నరకడం కానీ, లేకపోతే గడ్డి పీకడం కానీ, వీటన్నిటి చిన్న చిన్న వర్కులు ఉంటే ఎవరైనా భిక్షు పిలిస్తే వెళ్ళాలి. అంటే ఇది కూడా ఒక ప్రాక్టీసే ఒక రకంగా చెప్పాలి. అంటే ఏమి అంటే సహనం పెరుగుతుంది మన లోపల. రెండవది ఏంటంటే అప్పుడే మనకి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముందుకు వెళ్ళేసరికి కొంచెం వర్కులు తగ్గుతూ పోతాయి. బట్ ఈ టైంలోనే మనకి కొంచెం సేవ చేసుకునే అవకాశం లభిస్తుంది, ఆ భిక్షువులకి సేవ చేసుకునే అవకాశం అనమాట. సో ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత శ్రామణీర ఆర్డినేషన్ అనేది ఇస్తారు. అది ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు, అది ఒక టైం పెట్టుకుంటారనమాట. ఆ టైంలోనే అందరికీ కలిపి ఇస్తారు. మా బ్యాచ్లో బహుశా ఒక 10 మంది ఉండి ఉంటాము శ్రామణీర పబ్బచ్చ టైంలో. అంటే అక్కడ కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి, ఆ టైంలో ఇస్తారు. సో ఆ రోజు చాలామంది వస్తారు ఉపాసకులు. అయితే వాళ్ళే ఈ ఎవరైతే శ్రామణీరగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళలో కొంతమంది ఆ చీవరాలను ఇంకా భిక్షా పాత్రను వాళ్ళు ఈ అంటే దానం చేసేవాళ్ళు. సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఆ రోజు దానం చేసి, ఇక చివరిగా చెప్పాలి అంటే అదే వాళ్ళు తల్లిదండ్రులకి నమస్కారం చేసేది. ఆ తర్వాత తల్లిదండ్రులకి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే గృహస్థులకి ఎప్పుడు కూడా శ్రామణీర కానీ లేకపోతే భిక్షువు కానీ నమస్కారం చేయకూడదు, చిన్నవారైనా కానీ. సో అదే ఆఖరి నమస్కారం అని చెప్పవచ్చు. ఆ రోజు తల్లిదండ్రులు కొంచెం దుఃఖ సంద్రంలో ఉంటారు. సో సాధారణంగా శ్రీలంకలో వాళ్ళ కోసం అయితే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ శ్రామణీర అయ్యే ముందు ఒక ఏమంటారు మెత్తటి మట్టి, అంటే అడవిలో దొరికే మట్టి ఉంటుంది కదా, కొంచెం మెత్తటి మట్టిని దాన్ని ఒక బకెట్లోకి తీసుకొని ఒక బకెట్ నిండా చేసి ఆ మట్టితోటి స్నానం చేయిస్తారు, ఇంకా పసుపుతోటి స్నానం చేయిస్తారు. అది ఎందుకు అని నేను అడిగాను అనమాట. అప్పుడు మాకు చెప్పారు ఏంటంటే ఇప్పుడు గృహస్థ సుఖాలన్నిటిని వదిలిపెట్టారు, అంటే అన్ని రకాల కామాలను వదిలిపెట్టారు. ఇప్పటి నుంచి మీరు శుద్ధమైన మార్గంలో శీలాలను ఆచరిస్తూ ముందుకు వెళతారు. సో మీ లోపల ఉన్న శారీరకంగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని వదిలిపెడుతున్నారు అని దానికి సంకేతంగా అలా స్నానం చేయిస్తారు అనేది చెప్పారు. అంతే. అది కొన్ని మానస్ట్రీస్లో ఉంటుంది, ఇది ట్రెడిషన్గా వస్తుంది. కాబట్టి శ్రీలంకలో ఎప్పుడు అంటే ఆ మానస్ట్రీలో ఎవరైనా ఈ శ్రామణీర పబ్బచ్చ తీసుకోవాలి, భిక్షు పబ్బచ్చ తీసుకోవాలి అనుకుంటే శ్రామణీర టైంలో ఇది కంపల్సరీ చేస్తారనమాట. అంతా చుట్టూ అంటే వాళ్ళకి షేవింగ్ చేసిన తర్వాత అంటే హెడ్ షేవింగ్ చేయించుకొని ఆ తర్వాత ఈ మట్టితోటి ఇంకా పసుపుతోటి స్నానం చేయిస్తారు. సో అందరి ముందు అందరూ అంటే చేయిస్తారు. అవి ఉన్నాయి యాక్చువల్గా
ఈవెన్ ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత కూడా అవి చేసాము. సో ఆ తర్వాత రోజు ప్రోగ్రాం జరుగుతుంది శ్రామణీర పబ్బజ్జ. నాకైతే అక్కడ ఎవరో ఉపాసకులు తెలీదు. వాళ్ళు నాకు ఆ చీవరాలను ఇంకా ఇవి భిక్షాపాత్రను ఆఫర్ చేశారు. మీకు ఆ వీడియోలో కనబడుతుంది, ఒకసారి చూడొచ్చు. ఆ వీడియోస్లో మీకు అక్కడక్కడ శ్రామణీరాలకి చీవరాలు ఇచ్చేది అక్కడ కనబడుతుంది. సో అది తీసుకున్న తర్వాత ఇక ఇటు భిక్షువు కాలేదు, అలాగని గృహస్థుడుగా ఉండలేదు. శ్రామణీర అంటే శిక్షణలో ఉన్నవారు అని అర్థం. ఈ టైంలో ఏం జరుగుతుందంటే మెయిన్గా భిక్షు వినయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే భిక్షువు పాటించవలసిన నియమాలు ఏంటి, ఇంకా భగవానుడు బోధించాడు వినయపీఠికము, ఇంకా పారాజిక పాలి, పాచితీయ పాలి, ఇలా భిక్షువులు నేర్చుకోవలసిన విషయాలు ఉంటాయన్నమాట. నేను చీవరాన్ని వేసుకున్నాను, ఇంకా నేను ధ్యానం చేస్తూ ఉంటాను అంటే అలా కుదరదు. మొదట వినయాన్ని నేర్చుకోవాలి, భిక్షు వినయం. ఆ తర్వాత భిక్షు ఉపసంపద తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ వైపుకి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అంటే వినయాన్ని నేర్చుకునేటప్పుడు కూడా కొంత టైం దొరుకుతుంది సాధన చేసుకోవడానికి, కానీ ఎక్కువ శాతం కొన్ని పనులు ఉంటాయి. శ్రామణీర టైంలో కూడా డ్యూటీస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా రకాల పనులు చేస్తూ ఉండాలి. ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫారినర్స్ కన్నా కొంచెం తక్కువ డ్యూటీస్ ఉంటాయేమో, కానీ అక్కడ ఉండే శ్రీలంక వాళ్ళకి చాలా డ్యూటీస్ ఎప్పుడు అంటే డ్యూటీస్ చేస్తూనే ఉంటారు. సో ఇంకా ఆ టైంలోనే చాంటింగ్ నేర్చుకోవడానికి ఆ క్లాసెస్కి వెళ్ళాలి. ఇక ఉదయము సాయంత్రము చాంటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. చాంటింగ్ అంటే ఉదయము సాయంత్రము పరిత్రాణం అంటారు. అంటే భగవానుడు బోధించిన సూక్తాల కొన్నిటిని అక్కడ చాంటింగ్ చేయడం. సో అవి కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ భిక్షు వినయానికన్నా ముందు కూడా శాసనావతరణయ అని ఒక పుస్తకం ఉంటుంది. అది శ్రీలంకలో ఉండే కొంతమంది సీనియర్ టీచర్సు ఇక్కడ కొత్తగా ప్రవచితులైన వాళ్ళకి సరైన ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుచేత ఒక ప్రాపర్గా ఉండే అంటే భిక్షు వినయాలకి ఉపయోగపడే బేసిక్ వాటితోటి ఒక బుక్ని తయారు చేస్తే బాగుంటుంది అని అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అనుకొని ఈ శాసనావతరణయ అనే పుస్తకాన్ని చేయడం జరిగింది. ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను. ఒకవేళ వినాలి అనుకుంటే కనుక శాసనావతరణయ అని మనకి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ కనబడుతూ ఉంటుంది. అది కేవలం భిక్షువులకనే కాదు, గృహస్థులు కూడా చదువుకుంటూ ఉంటారు. సాధారణంగా అది అన్నీ బయట లభిస్తూ ఉంటాయి. శాసనావతరణయ బుక్ అంటే చాలా ఫేమస్ శ్రీలంకలో. మనకి ఇండియాలో పెద్దగా కనపడదు, కానీ అక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఆ పుస్తకాన్ని కూడా మనం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసాము, కొంతమందికైనా ఉపయోగపడుతుందని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలుగులో పబ్బజ్జ తీసుకోవడానికి ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదండి. ఒక్కరు కూడా తీసుకోలేదు ఒక రకంగా. అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను పబ్బజ్జ తీసుకుంటాను అని నేనైతే ఒక్కరిని కూడా చూడలేదు. నాకు అప్పుడు అనిపించింది అనమాట. నేనేమో సింపుల్గా వెళ్ళిపోయాను, ఏముంది అన్నీ వదిలిపెట్టి పబ్బజ్జ తీసుకోవడం నాకైతే చాలా సింపుల్గానే అనిపించింది. కానీ ఈ శ్రామణీర జీవితము లేకపోతే పబ్బజ్జ జీవితంలోకి రావడానికి ఇంత కష్టమా అనేది వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థమైంది. అంటే కొంతమంది వస్తారు, నాకు పబ్బజ్జ తీసుకోవాలని ఉండింది మనసులో, నేను ఇంకా ఉంటాను అంటారు. ఒక 2-3 నెలల తర్వాత ఇంకా వాళ్ళు కనిపించరు. సో ఇట్లాగా చివరి వరకు ఉండేది ఎవరు అనేది తెలియదు. అయితే ఆ శాసనావతరణయ బుక్ ఫస్ట్ చదివిస్తారు. చదివించిన తర్వాత ఈ భిక్షు వినయ క్లాసెస్ ఉంటాయి. సాధారణంగా ఉదయాన్నే 3:30కి బెల్ మోగుతుంది. సో 4 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి ఆ మెడిటేషన్ హాల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం సేపు మెడిటేషన్ ఉంటుంది.
మీకు నచ్చింది చేసుకోవచ్చు. మెడిటేషన్ పర్టికులర్గా ఇదని ఏమీ చెప్పరు. ఇప్పుడు కొంతమంది గోయింకా ట్రెడిషన్ నుంచి వస్తారు, కొంతమంది వేరే ట్రెడిషన్ నుంచి వస్తారు. అలాగేం లేదు, ఎవరైనా ఏదైనా ప్రాక్టీసే కదా, సో అది చేసుకోవచ్చు. ఆ తర్వాత 5 o'clockకి చాంటింగ్ మొదలవుతుంది. లేకుంటే ఒక్కొక్కసారి 4:30 to 5:30 చాంటింగ్ ఉంటుంది. ఆ చాంటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. లేదంటే డ్యూటీస్ ఉన్న వాళ్ళకి డ్యూటీస్కి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు చాంటింగ్కి వెళ్ళరు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ డైనింగ్ హాల్లో డ్యూటీస్ ఉంటాయన్నమాట. అప్పుడు 3:30కి అట్లాగా వెళ్ళిపోయి భిక్షువులు కూర్చోవడానికి ఆసనాలు వేయడం, అక్కడ అన్నీ క్లీన్ చేసి పెట్టడం, పాత్రలు అంటే ఒక 150 మందికి 200 మందికి అవన్నీ రెడీ చేయాలి అంటే ఒక 2-3 రోజువారీ డ్యూటీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ డ్యూటీకి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తూ ఉండాలి. అంటే రోజుకి ఒక 3 భిక్షువులు కానీ శ్రామణీరాలు కానీ అట్లాగా వెళ్తూ ఉంటారు. సో అది వారంలో 1-2 రోజులు డ్యూటీ ఉంటుంది. ఇంకా మిగతా రోజులు ఫ్రీ ఉంటుంది ఎవరికైతే డైనింగ్ హాల్ డ్యూటీ ఉంటుందో. సో నేను ఆ వారంలో 1-2 రోజులు డ్యూటీ తీసుకునేవాడిని. ఆ తర్వాత మిగతా రోజులు కొంచెం ఖాళీగా ఉండేది. సో చిన్న చిన్న పనులు ఉన్నా కానీ ఆ ఒక్కరోజు మనం చేసుకుంటే అయిపోతుంది కదా అని, మిగతా టైం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా అనుకొని దానశాల డ్యూటీయే నేను తీసుకునేవాడిని ఎక్కువగా. సో నాకు వాళ్ళు ఇచ్చేది కూడా దానశాల ఎక్కువ ఇచ్చేవాళ్ళు. 200 మందికి అంటే 150-200 మందికి అవన్నీ రెడీ చేయాలి. ఒకరోజు ముందుగానే నైట్ వెళ్ళిపోయి కొన్ని సర్ది పెడతాము. తర్వాత మార్నింగ్ ఎర్లీగా వచ్చేసి అవన్నీ రెడీ చేసి మళ్ళీ మధ్యాహ్నం కోసం రెడీ చేయాలి. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిన తర్వాత అంతా క్లీన్ చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 1-2 వరకు క్లీనింగ్ అంతా ఉంటుంది. సో అదంతా అయిపోయేసరికి కొంచెం శారీరక శ్రమ ఎక్కువగానే అనిపిస్తుంది. సో శారీరక శ్రమ చేయడంలో నాకేమీ ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే నాకు ముందు నుంచి కూడా ఇట్లాగా అంటే సాధారణ లైఫ్లో కూడా నాకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు వాళ్ళందరికీ వడ్డించడం లేకపోతే ఇవి చేయడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది. సో ఇక్కడ కూడా వాళ్ళకి సేవ చేయడం ఒక అదృష్టం అనమాట. అంటే సేవ చేయాలి అనుకుంటే శ్రామణేర టైం వరకు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం తక్కువ డ్యూటీస్ ఉంటాయి భిక్షువుగా మారిన తర్వాత. సో ఈ శ్రామణేర టైంలో ఇంకా ఈ డ్యూటీస్ చేసుకుంటూ ఆ తర్వాత ఈ వినయాన్ని నేర్చుకోవాలి. సో నార్మల్ డైలీ లైఫ్ అయితే కనుక 3:30కి లెగవాలి, కొంచెంసేపు మెడిటేషన్, ఆ తర్వాత చాంటింగు, తర్వాత 6 గంటలకి బ్రేక్ఫాస్ట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మార్నింగ్ ఎర్లీగా ఉంటుంది. 6 o'clockకి డైనింగ్ హాల్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ దానాన్ని అంటే దానం ఎలా చేస్తారు అంటే, అక్కడ కొంతమంది ఉపాసకులు ఈరోజు దానం ఇవ్వాలి అనుకుంటే అంతకన్నా ముందు రోజు మధ్యాహ్నం వస్తారు. మధ్యాహ్నం 2 బస్సుల్లో ఒక విలేజ్ నుంచి వస్తారు. అంటే ఒక బస్సు 2 బస్సుల్లో అంతమంది ఉపాసకులు వచ్చి వాళ్ళే వచ్చేటప్పుడు వాళ్ళు కావాల్సినన్ని సరుకులు ఆల్రెడీ అంటే ఆఫీస్లో చెప్తారనమాట. వాళ్ళకి ఏమేమి అవసరం అంతా లిస్ట్ ఇస్తే వాళ్ళే సరుకులు తెచ్చి అక్కడ వండి భిక్షువులకి పొద్దున ఇంకా మధ్యాహ్నానికి దానం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఆవశ్యకాలు ఇచ్చి ధర్మాన్ని విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు ఇంకొక విలేజ్ నుంచి మళ్ళీ అదే విధంగా జరుగుతూ ఉంటుంది. అట్లాగా ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక 100 మంది దాకా వస్తూ ఉంటారు రోజు. అలా విలేజ్ వాళ్ళు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే అంటే పిల్లలకి బర్త్డేలు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు అట్లాగా ఈ భిక్షువులకి దానం ఇవ్వడం అనేది ఆనవాయితీగా పెట్టుకుంటారు ఆ రోజున. అలా అంటే చాలా అరుదు కదా. ఇట్లాగ ఫారెస్ట్ మానస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఇంకా గొప్పదనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ధ్యాన సాధన ఇంకా శీలం మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మిగతా అంటే టెంపుల్స్ దానికన్నా కూడా ఫారెస్ట్లో ఎక్కువగా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగా ఒకరోజు తర్వాత ఒకరోజు అలా మారుతూ ఉంటారు దానం ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు రాత్రి 2 నుంచి తయారు చేయడం మొదలు పెడితే
బ్రేక్ఫాస్ట్ ఉదయం 6 గంటలకి రెడీ అయిపోతుంది. వాళ్ళే వాళ్ళ చేతులతోటి దానం ఇస్తారు. అవన్నీ మనకి వీడియోలో కనబడతాయి. మీరు చూడాలంటే అది చూడొచ్చు. ఇచ్చిన తర్వాత మధ్యాహ్నానికి కూడా ఇంకా ప్రిపేర్ చేస్తారు. సో ఉదయం బ్రేక్ఫాస్టు 6 నుంచి 8 వరకు బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఒకవేళ స్నానం చేసుకోవాలనుకుంటే ఆ టైంలో చేసుకొని, ఆ తర్వాత ఇవి ఎవరికైనా ఇండివిజువల్ డ్యూటీస్ ఉన్నాయి, క్లీనింగ్ డ్యూటీస్ అంటే రోడ్లు క్లీన్ చేయడము, లేకపోతే వేరే వేరే డ్యూటీస్ ఉంటే కనుక 8 వరకు లేకపోతే మ్యాక్సిమం 8:30 వరకు కంప్లీట్ చేసుకొని, అక్కడ మార్నింగు గ్రూప్ సిట్టింగ్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ సిట్టింగ్కి వెళ్ళిపోవాలి. అది 9:30 వరకు ఉంటుంది. 9:30కి మళ్ళీ భిక్షాటనకి వెళ్తారనమాట. అంటే 9:40 ఆ టైంకి అందరూ ఒక చోటికి చేరి అక్కడి నుంచి లైన్గా ఆ దానశాలకి భిక్షాటనకి వెళ్తారు. అంటే ముందు సీనియర్ భిక్షువు ఉంటారు, ఆ తర్వాత వెనక జూనియర్ భిక్షువులు ఉంటారు. అలాగే అందరు సీనియర్స్ ముందు వెళ్ళిన తర్వాత లైన్లో కిందికి చూస్తూ ఆ దానశాలలోకి దానం తీసుకోవడానికి వెళ్తారు. సో అది 10 వరకు భిక్ష తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కుటీరానికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. కేవలం అక్కడ మాత్రమే భోజనశాలలోనే భోజనాన్ని తీసుకోవాలి. భోజనశాలలో అక్కడ పెట్టేసుకొని 12 లోపు అయినా ఆహారాన్ని తీసుకోవచ్చు. లేదంటే ఒకవేళ అప్పటికప్పుడైనా కొంతమంది ఒకటే పూట తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, 10 గంటలకి తీసుకొని అప్పుడే భోజనం చేస్తారు. 12 లోపు కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఆహారం కూడా చాలా ఎక్కువ రకాలు ఉంటాయండి. దాదాపు 30-40 రకాల ఆహారాలు, 4-5 రకాల ఫ్రూట్స్, ఫుడ్ చాలా, అంటే వెజిటేరియన్ ఫుడ్డే అక్కడ ఇస్తారు. నాన్ వెజ్ అక్కడ పెట్టరు, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే. అందులో కూడా 4 రకాల రైసులు ఉంటాయి. రెడ్ రైస్ అని, లేకపోతే ఈ కేరళలో ఉండే దంపుడు బియ్యం అంటారు కదా, కొంచెం లావుగా ఉండే రైస్ అని, ఇంకా కొన్ని బాస్మతి రైస్, ఇడియప్పం అని, మనలాగా ఇడ్లీ దోశ తక్కువ, అదేదో ఉంటుంది అప్పం అని, అది మన దోశలాగే ఉంటుంది. సో మంచి ఫుడ్డే, కాకపోతే రైసు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా మనకి నచ్చినవి మనం తీసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి అది. 30-40 రకాలు ఉంటాయి. సో ఉప్పు కారం కూడా పెద్దగా ఎక్కువగా ఏమీ వేయరు, నార్మల్గానే ఉంటుంది. సో అది అంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ అట్లా కూడా ఉంటాయి. ఆ తర్వాత 12 లోపు భోజనం చేసుకొని కావాలనుకుంటే 1 o'clock వరకు రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక మళ్ళీ గ్రూప్ సిట్టింగ్ ఉంటాయి. వాకింగ్ మెడిటేషన్ చేసుకోవాలి, లేదంటే సిట్టింగ్ మెడిటేషన్. అట్లాగా 1 నుంచి 5 వరకు ఉంటుంది. 5 తర్వాత ఎవరైనా అంటే ఈవినింగ్ టైము జ్యూస్ లాంటిది కానీ, లేకపోతే గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇట్లాగ ఏమైనా తీసుకోవాలనుకుంటే 5 నుంచి 6 వరకు సమయం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రూప్ సిట్టింగ్స్ ఉంటాయి 9 వరకు. 9 తర్వాత చాంటింగ్ ఉంటుంది 9:30 వరకు. అంటే ఒక్కోసారి 8 కూడా స్టార్ట్ చేస్తారు. 8 నుంచి 9 వరకు. 9కి ఒక చిన్న టాక్ లాంటిది ఏదైనా చెప్తారు. అది అయిపోయిన తర్వాత 9:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. 9:30కి ఇంకా కుటీరాలకు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయం 3:30కి బెల్లు మోగుతుంది. ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అయితే నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఈ ఉదయము ఇంకా మధ్యాహ్నం కూడా ఆహారాన్ని తీసుకునేవాడిని. అంటే కొంచెం ఆకలిగానే అనిపించేది. అయితే అది తీసుకున్న తర్వాత ఈ మధ్యాహ్నానికి చాలా సోమరితనం వచ్చేది. అంటే సోమరితనం అంటే ఇక పడుకున్నానంటే 2-3 గంటలు లేవకపోయేది. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే
నేను గత కొన్ని సంవత్సరాలుగా అంతకుముందు నుంచి కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా నిద్ర కూడా పోయింది లేదు. సో, అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హాయిగా నిద్ర వచ్చేదనమాట. రాత్రి లేదు, పగలు లేదు. ఇది ఒక నిద్ర. అంటే నాకు జరిగిన విషయం నేను చెప్తున్నాను. సో, అలాగా ఒక 2, 3 నెలలు జరిగేది. 2, 3 నెలల తర్వాత ఇక నేను ఇదేంటి ఇక్కడికొచ్చింది దేనికోసం? నిద్రపోవడానికి కాదు గదా! అని ఇక అప్పటి నుంచి నేను ఉదయాన్నే ఒకటే మీల్ తీసుకునేవాడిని. అంటే 6 గంటలకెళ్ళిపోయి 6:30కి మీల్ తీసుకున్న తర్వాత 7:30, 8 వరకు నేను ఆ మీలు కంప్లీట్ చేసి ఇంకా ఒకటే మీలు ఒకేసారి తినేవాడిని. అది మధ్యాహ్నం వరకు మనకి అంత సోమరితనం రానియదు. ఆ రోజంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. సో, సాయంత్రం ఏదైనా కావాలంటే గ్రీన్ టీనో సంథింగ్ తీసుకునేవాడిని. అది కూడా అవసరమైతే. లేకపోతే అది కూడా తీసుకునేవాడిని కాదు. కొంచెం బెల్లము, గ్రీన్ టీ తీసుకోవచ్చు. సో, అలాగా తీసుకున్నప్పుడు ఈ సోమరితనం అన్నది కొంత అంటే ఈ లేజినెస్ కొంతవరకు తగ్గుతూ వచ్చింది. సో, మొదట్లో ఇది ఎవరికైనా ఎదురవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి కూడా ఈ సోమరితనం నుంచి అంత బయటపడలేడు. అర్హంత స్థితి వరకు ఈ లేజినెస్ అనేది తీనమిద్ద ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. మగత అంటారు. అయితే మనం దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కూడా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే సిట్టింగ్ మెడిటేషన్ చేసినప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్ర తొందరగా వస్తుంది ఆనాపానసతి చేసినప్పుడు. అటువంటప్పుడు ఏంటంటే ఈ వాకింగ్ మెడిటేషన్ చేయాలి. అంటే మనం ఎరుకతోటి నడవటం అన్నమాట. సో, ఈ శరీర కదలికలను అబ్జర్వ్ చేస్తూ నడవటం, శ్వాసను అబ్జర్వ్ చేస్తూ నడవటం, పూర్తి శరీరాన్ని అనుభూతి చెందుతూ నడవటం. సో, పూర్తి శరీరం యొక్క ఎరుకతో ఉంటూ నడవటం. ఇలా 1 గంట వాకింగ్ మెడిటేషన్ చేసేది. మళ్ళీ వచ్చి సిట్టింగ్ మెడిటేషన్ చేసేది. మళ్ళీ వాకింగ్ మెడిటేషన్ చేసేది. తర్వాత మళ్ళీ సిట్టింగ్ మెడిటేషన్ చేసేది. ఇలా చేస్తూ ఉండేది. అలాగే దాంతోపాటు నాకు అక్కడ ఇంగ్లీష్లోవి కొన్ని దమ్మా టాక్స్ అక్కడ ఉండే కంప్యూటర్లో దొరుకుతాయి. వాటిని ఒక చిన్న రికార్డర్ ఉంటే లైబ్రరీ నుంచి తీసుకొని ఆ రికార్డర్లో వేసుకొని అవి అప్పుడప్పుడు వినుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ప్రత్యేకంగా రోజు దమ్మా టాక్స్ అనేవి ఏమీ ఉండవు. అంచేత ఎప్పుడో వారానికి 1-2 సార్లు ఉంటుంది. ఒకటి దమ్మపదం క్లాసు, రెండోది బుధవారము, గురువారము మధ్యాహ్నం టైంలో మెడిటేషన్ అంటే మెడిటేషన్కి సంబంధించిన విషయాలు చెప్తారు. అక్కడ ఎక్కువగా ఈ పావుక్ మెథడ్ అని అంటే బర్మాలో ఉండే పావుక్ మెథడ్ అని ఉంటుంది. పావుక్ మెథడ్ అయినా ఏముంది, ఫస్ట్ శీలాన్ని ఆచరించాలి. ఆ తర్వాత సమాధికి సంబంధించిన ప్రాక్టీస్ ఉంటుంది. ఆ తర్వాత విపశ్యన అంటే మనకి పశ్యన అంటే చూడటం, విపశ్యన అంటే విశేషంగా చూడటం. సో, ఏదైనా అనిత్య భావం, అనాత్మ, దుఃఖ భావం వీటిని అర్థం చేసుకోవడం. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాక్టీస్ అవసరం అవుతుంది. వారి స్థితులకు తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అలా ఒక శ్రామణీర ఒక 1.5 ఇయర్ నేను ఉన్నాను శ్రామణీరగా. ఆ తర్వాత మినిమం 2 ఇయర్స్ అనేది ఉండాలండి. సో, శ్రామణీరగా ఆ తర్వాత భిక్షు వినయానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నేను ఏం చేసేవాడిని అంటే క్లాస్కి వెళ్ళే ముందే ఆ రోజుకు చెప్పాలనుకున్న దాన్ని నేను ముందుగా చదువుకొని వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఈజీగా అర్థమయ్యేది. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు కదా, మా టీచరు చాలా పెద్ద ఆయన బహుశా 40-50 వర్షావాసాలు ఉంటాయి దగ్గర. ఇప్పుడు 90-91 ఇయర్స్ ఉంటాయి దగ్గర ఆయన. సో, సాధారణంగా ఈ శ్రామణీర అయ్యేటప్పుడు ఇంతకు ముందు ఉన్న పేరు కాకుండా కొత్త పేరు ఇస్తారనమాట. మా బ్యాచ్లో కూడా రకరకాల పేర్లు ఇచ్చారు. నాకు సిద్ధార్థ అనే పేరు. సిద్ధార్థ అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే
అది సాధించే వరకు ఊరుకొనివాడు, ప్రయత్నాన్ని ఆపనివాడు, అంటే ఏదైనా అనుకుంటే సాధించేవాడు అని అర్థం అనమాట సిద్ధార్థ. సో నాకు ఆ పేరు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా వేరు వేరు పేర్లు ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇంకా సర్టిఫికెట్లో వాటిలో నా పేరు సిద్ధార్థ అంటారు. పాలీలో అయితే మన తెలుగులో పిలిచినప్పుడు సిద్ధార్థ అని పిలుస్తారు. అలా పేరు మారిపోతుంది, అందరికీ వేరు వేరు పేర్లు ఇస్తారు. అవి అప్పట్లో భిక్షువులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇస్తారనమాట. అది టీచర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ పేరు ఇవ్వాలి అన్నది. ఆ పేరుతో పాటే ఇంకా మిమ్మల్ని పిలుస్తారు. సాధారణంగా భిక్షువులని ఇలా ఊరి పేరుతో పిలుస్తారనమాట. డైరెక్ట్గా పేరుతో పిలవరు. అక్కడ వాళ్ళ విలేజ్ పేరుతోటి పిలుచుకుంటారు. ఇక మమ్మల్ని అయితే కనుక వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళనైతే వాళ్ళు నన్నేమో ఇండియన్ బంతే అనేవాళ్ళు, వేరే చైనా నుంచి వస్తే చైనా బంతే అనేవాళ్ళు, తైవాన్ నుంచి వస్తే తైవాన్ బంతే అనేవాళ్ళు. మా బ్యాచ్లో ఒకళ్ళు తైవాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది శ్రీలంక వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఎక్కువ శాతం చైనా వాళ్ళు, ఇండియన్స్ ఉంటారు. మిగతా దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ పాలీ నేర్చుకోవాలంటే పాలీ నేర్చుకోవచ్చు. మిగతా సింహళ భాష నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ బుక్స్ ఉంటాయి, పెద్ద లైబ్రరీ ఉంటాయి, అది కూడా నేర్చుకోవచ్చు. నా వరకు అయితే నాకు ఇవన్నీ అంత అవసరంగా నాకు అనిపించలేదు. నాకు ఈ సుత్తాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడే అప్పటి వరకు రెడీ అయిన త్రిపిటికలన్నీ ఇంకా నాకు ఏవైతే ఉపయోగకరంగా అనిపించాయో అవన్నీ బుక్స్ ఆల్మోస్ట్ ఒక 25-30 కేజెస్ బుక్సే తీసుకెళ్ళాను నేను. వెయిట్ అందరూ ఎందుకు అంత వెయిట్ అనేవాళ్ళు అనమాట. లేదు ఇవే నాకు ఉన్న గురువు. సో విశుద్ధి మార్గము, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, మధ్యమ నిక్కాయ, వినయ పిటికలోని పారాజికపాలి, పాచితీయపాలి, అప్పటి వరకు ఏవైతే ప్రింటింగ్ అయిపోయాయో అవన్నీ కొనుక్కొని నేను ఆ బుక్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని అవే చదువుకునేవాడిని. అవే నాకు గైడెన్స్ కింద ఉండేవన్నమాట. సో అలా కొన్ని లైబ్రరీలో ఉండే బుక్స్ ఉంటాయి, ప్లస్ ఇవి తెలుగులో చదివినప్పుడు ఏంటంటే వాటికి వేరు అంటే తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. అంచేత మనకి ఎక్కువగా తెలుగులో త్రిపిటికలు లేవు, ఇప్పుడిప్పుడే రెడీ అవుతూ ఉన్నాయి. అప్పుడు బహుశా 5-6 సంవత్సరాల క్రితం అంటే 7 సంవత్సరాల క్రితం అంటే ఇంకా పూర్తిగా కొన్ని రెడీ అవ్వలేదు. సో అప్పటి వరకు ఉన్న బుక్స్ అన్నీ తీసుకెళ్ళి అవి చదువుకునేవాడిని వీలైనప్పుడు. ఇంకా ఏదైనా అవసరమైతే మా టీచర్ తోటి ఎప్పుడైనా ఒకసారి మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, రెగ్యులర్గా దొరకదు. వారంలో 1-2 సార్లు మాత్రం టీచర్ దగ్గరికి వెళ్ళి చేస్తున్న ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏం చేసావు అనేది దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. డైలీ రొటీన్ అయితే అదే ఉంటుందండి. ఇక పొద్దున 3:30కి లేవడం, రాత్రి 9:30 వరకు ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో డ్యూటీస్ ఉన్నా కానీ ఎక్కువ శాతం ఇదే ఉంటుంది. ఆ తర్వాత 1.5 year తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో కనీసం 35 మార్కులు రావాలి. సో ఎవరికైనా అంతే, శ్రీలంక వాళ్ళకైనా ఇంకా ఈ ఫారినర్స్కైనా కానీ ఒకటే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. మాకేమో ఇంగ్లీష్లో ఉంటుంది, వాళ్ళకేమో సింహళ భాషలో ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఏప్రిల్లో ఉంటుంది, అందరికీ కామన్గా ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత 4-5 రోజులకేమో వారం రోజులకో రిజల్ట్ ప్రకటిస్తారు. సో దాంట్లో టాప్ 3 places వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఏవో గిఫ్ట్ ఇస్తారు. బుక్ నాకైతే ఒక డిక్షనరీ ఇచ్చారు, అది తీసుకెళ్ళి తర్వాత మా టీచర్కి ఇచ్చాను లైబ్రరీలో పెట్టుకోవడానికి. సో అది జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. అయితే ఆ తర్వాత భిక్షు ఉపసంపద కోసమని సాధారణంగా వాటర్లో మాకు భిక్షు ఉపసంపద ఇస్తారు, బోట్లోకి తీసుకెళ్ళి. అది కూడా కావాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఎలాగ ఇస్తారు, ఎలాగ తీసుకెళ్తారు వాళ్ళని లోపలికి అన్నది
అది ఒక పెద్ద కార్యక్రమం అనమాట. జూన్లోను జూలైలోను జరుగుతుంది. కళ్యాణి యోగాశ్రమ సంస్థ వాళ్ళు ఎవరైతే భిక్షు ఉపసంపద పొందాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడికే రావాల్సి ఉంటుంది. గల్దుబా అనే ప్లేస్కి అందరికీ ఒకే చోట ఇస్తారు. సో వయసు వారి ఇస్తారనమాట. చిన్నవారైతే ఇది చిన్నగా ఉన్న వాళ్ళకి లాస్ట్లో, పెద్దవాళ్ళకి ముందు. సో ఉపసంపద పొందిన తర్వాత ఇక వాళ్ళు మళ్ళీ 2-3 రోజుల తర్వాత తిరిగి మోనస్ట్రీకి, ఎవరి మోనస్ట్రీకి వాళ్ళు వచ్చేస్తాము. ఆ తర్వాత అప్పటి మీద అంటే రోజు రోజుకి మన లోపల మార్పు వస్తుంది కదా, అక్కడ విషయాలకు అడ్జస్ట్ అవుతాము. ఇక కొంచెం కొంచెంగా ప్రాక్టీస్లో కూడా ప్రోగ్రెస్ మొదలవుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు లేకుండా ఏమీ ఉండవు. ఎందుకంటే ఇప్పటి వరకు పెరిగిన వాతావరణం మేర అక్కడ ఉండే వాతావరణం వేరుగా ఉంటుంది కదా. అంచేత కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు వేరే వాళ్ళు మన మీద కొంచెం పెత్తనం చాలా ఇచ్చినట్టు మాట్లాడినప్పుడు, అంటే కొంచెం ఇది ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని చోట్ల ఉంటుంది. సో అటువంటిప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని, నేను వచ్చింది ఇవన్నీ పట్టించుకోవడానికి కాదు, నా నిబ్బానాన్ని పొందడానికి, నాకేం అవసరం అని నేను ఆలోచించుకునేవాడిని. సో నేను నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకొని మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా నా ప్రాక్టీస్ ఏదో నేను చేసుకుంటాను. ఏదైనా మాట్లాడాల్సి వస్తే టీచర్తో మాట్లాడతాను. నేను రోజులో ఒక 5 నిమిషాలు మాట్లాడింది కూడా చాలా ఎక్కువ అండి. అసలు నేను ఎక్కువ మాట్లాడను అక్కడ. సో మిచ్చాటానికి వెళ్ళిపోతాము. అక్కడ తీసుకున్న తర్వాత నా కుటీరానికి వస్తాను. ఆ తర్వాత మెడిటేషన్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతాము, అంతే. ఇంకా సో ఎవరితోటి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం నాకు వచ్చేది కాదు. నేను మాట్లాడాలనే ఉద్దేశం కూడా నాకు ఉండేది కాదు. ఏదైనా అవసరమైతే మాట్లాడతాను, లేకపోతే తక్కువ. అయితే అరణ్యాల్లో ఉంటున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేంటంటే కొన్ని రకాల జంతువులు ఉంటాయి కదా, అక్కడ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పాములు ఉంటాయి, ముఖ్యంగా తేళ్ళు ఉంటాయి. పెద్ద జంతువులు ఏమీ నాకైతే అక్కడ ఏమీ లేవు, చిన్న చిన్న జంతువులే. సో పాములు కొన్నిసార్లు కొంతమంది భిక్షువులని కాటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంచేత మన జాగ్రత్తలో మనం ఉండటం ముఖ్యం అనమాట. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నాకు కుటీరంలోకి ఒక పాము వచ్చి ఉండేది కొన్ని రోజుల పాటు, అలా జరిగింది అని చెప్పాను కదా. సో ఒకసారి అయితే నేను ఇంకో కుటీరానికి మారినప్పుడు అక్కడ ఒక పాము కుబుసం ఆ రూమ్లో చూశాను అనమాట. కానీ రూమ్ మొత్తం వెతికి చూసి అది ఎక్కడ కనపడలేదు. సరే అని ఇక నేను ఆ రూమ్లో నా ఒక చిన్న బ్యాగ్ పెట్టేసి నేను బయటికి వెళ్ళి వచ్చి ఆ బ్యాగ్లో చేయి పెట్టి నేను ఒక వస్తువుని తీస్తూ ఉన్నాను. సడన్గా ఎగురుకుంటూ పాము వచ్చిందండి. అది ఒక మరీ పెద్దది కాదు. సడన్గా ఆ చేయి పెట్టగానే నాకేదో తగిలింది. నేను ఆ బ్యాగ్ని దూరంగా విసిరేసాను అనమాట. ఆ తర్వాత దాంట్లో నుంచి ఆ పాము బయటికి వెళ్ళిపోయింది. అంటే నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది, ఈ పాములకి నాకు ఏదో సంబంధం ఉండుంటుంది. అవి నన్నైతే ఏం చేయలేదు ఇప్పటి వరకు. అయితే అలా జరగదని కూడా నేను చెప్పలేను, ప్రతిసారి అలాగే జరగాలని కూడా నేను చెప్పలేను. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంచేత ఇట్లాగా కొన్ని సందర్భాలు, అంటే ముఖ్యంగా కుటీరాన్ని విడిచి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ డోరు, విండోస్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. సో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కడ నుంచి ఏది ఉంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత రాత్రిపూట నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా టార్చు అవన్నీ ఉండి వెళ్ళాలి. సో రాత్రిపూట డ్యూటీస్ ఉన్నప్పుడు ఏంటంటే అర్ధరాత్రి అడవిలో పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తిరిగేవాడిని. మొదట్లో చిన్న శబ్దాలకి చిన్నగా అనిపించేది, కానీ ఆ తర్వాత ఏముంది, ఎవరేం చేస్తారు, ఏమవుతుందిలే అని ఆ భయం పోతుంది. సో అట్లాగా ఈ సోమరితనం కూడా కొద్ది రోజులకి పోతుంది. నేను 1 మీల్ తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో, అంటే మార్నింగ్ మాత్రమే తీసుకునేవాడిని, ఇంకా తర్వాత ఏమి తీసుకోకపోయేవాడిని. అది సరిపోయేది నాకు.
నాకు కొంత టైము సేవ్ అయ్యేది, 2 సార్లు భిక్షాటనకి వెళ్ళాలన్న టైము సేవ్ అయ్యేది. రెండోది ఏంటంటే 2 సార్లు తినేసరికి హెవీగా అనిపించేది. ఆ తర్వాత నాకు ఎక్కువగా టైం సేవ్ అయ్యేదండి. ఇన్నిసార్లు దానశాలకు వెళ్ళాలి అన్నది టైం సేవ్ అయ్యేది. వెళ్ళామంటే గంట పైన ఎక్కువ టైం పట్టేదనమాట. సో మార్నింగ్ వెళ్ళామంటే ఒక్కసారి తీసుకుంటే సరిపోయేది. కానీ అదే తర్వాత ఎప్పుడో ఎఫెక్ట్ చూపించిందేమో అని నేను అనుకుంటాను. సో అయినా కూడా పర్వాలేదు. నేను ఇప్పటికి కూడా ఎక్కువ శాతం ఒక మీల్ తీసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక మీల్ సరిపోతుంది యాక్చువల్గా. శరీరానికి సరిగ్గా అంటే కరెక్ట్ డైట్, ప్రాపర్ డైట్ తీసుకుంటే ఒక మీల్ సరిపోతుంది. ఆ తర్వాత భిక్షు అయిన తర్వాత నేను వేరే అంటే ఎక్స్క్లూజివ్ ఇంకా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ 3 మౌంటైన్స్ ఉంటాయి. లోవర్ మౌంటైన్ అని, మిడిల్ మౌంటైన్ అని, అప్పర్ మౌంటైన్ అని. లోవర్ మౌంటైన్లో ఏంటంటే కొత్తగా ప్రవజ్జ అయిన వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళంతా కూడా అక్కడ ఉండి ఫస్ట్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిడిల్ మౌంటైన్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఇంకా కేవలం మెడిటేషన్ ప్రాక్టీస్ మాత్రమే చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఉంటూ వినయ క్లాసెస్కి అక్కడి నుంచి కూడా కిందికి వచ్చి ఆ క్లాసెస్ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోతారు. అది ఎక్స్క్లూజివ్గా అక్కడ ఎక్కువ కుటీరాలు దొరకవు అనమాట. సో మా టీచర్ ఏం చెప్తారంటే కొంతకాలం కింద ఉన్నప్పుడు మొదట 1 year 2 years కింద లోవర్ మౌంటైన్లో ఉన్నప్పుడే చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. అంటే ఆ వినయాల్లో కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, అవి అడిగి తెలుసుకోగలుగుతాము. ఈ మిగతావి ఏమైనా తప్పులు చేస్తే మనల్ని మనం మార్చుకోగలుగుతాము. అదే మిడిల్ మౌంటైన్ అనుకోండి, ఇంకా మెడిటేషన్ ప్రాక్టీసు ప్లస్ తక్కువ ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. సో నేను భిక్షు అయిన తర్వాత ఇక మిడిల్ మౌంటైన్కి వెళ్ళిపోయాను. ఒక వర్షావాసం అక్కడే చేశాను నేను. ఆ వర్షావాసం మొత్తం కూడా నేను, మా టీచర్ చెప్పారు, వీలైనంత మౌనంగా ఉండండి, ఒకరితో ఒకరు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్తే నేను ఆ 3 నెలల పాటు అసలు మాట్లాడేవాడిని కాదు. ఏదో డ్యూటీస్ ఉన్నప్పుడు ఏదైనా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పడానికి తప్ప మిగతా టైంలో ఎవరితోటి నేను అసలు మాట్లాడేవాడిని కాదు. నా పని నేను టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ పోయేవాడిని. సో అలాగా ఆ 3 months తర్వాత మా టీచరు సిద్ధార్థ్ అసలు చాలా మౌనాన్ని ప్రాక్టీస్ చేశాడు, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అని చెప్పాడనమాట చివరిలో. సో ఆ వర్షావాసం తర్వాత నేను ఇండియా వచ్చానని చెప్పాను కదా, మొదటిసారి ఇండియా వచ్చాను. నేను ఆ 3 months కూడా మెడిటేషన్ ప్రాక్టీసు, మెత్త మెడిటేషన్ చేశాను. ఇక చెప్పాలి అంటే కొన్నిసార్లు మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఈ పూర్వం ద్వేషము ఇవన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంచేత మెత్త ప్రాక్టీస్ చాలా అవసరం అన్నమాట. అది 1-2 రోజులు చేస్తే సరిపోదు, నెలల పాటు చేస్తేనే దాంట్లో ఇంకా డెవలప్మెంట్ అనేది మనకి ప్రోగ్రెస్ కనపడుతుంది. అంచేత 3 నెలలు మెత్త ప్రాక్టీస్ ఎక్కువగా చేసేవాడిని నేను. సో దాని తర్వాత అంటే ఒక్కొక్కల మెంటల్ కండిషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఆబ్జెక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది అశుభాని సతి తీసుకుంటారు, ఎవరికైతే శరీరం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంకా కామవాసనలు ఉంటాయో వాళ్ళు అశుభానుసతి, 32 బాడీ పార్ట్స్, ఇంకా వాకింగ్ మెడిటేషన్, ఆనాపానసతి, బుద్ధానుసతి, ధమ్మానుసతి, సంఘానుసతి ఇవి కూడా తీసుకోవచ్చు. టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. సో దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఏదైనా ప్రాక్టీసే కదా, మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ఇవి చేస్తూ ఉంటాము. అలా ఒక 3 months మెత్త ప్రాక్టీసు, నేను ఒక వర్షావాసం మొత్తం అదే చేశాను మౌనంగా ఉంటూ. సో నాకు అంటే పూర్వపు గతం ఒకటి ఉంది కదా, ఆ గతం అంత తొందరగా నాకు రావద్దు ఆలోచనలు అంటే రాకుండా ఉంటాయా? ఉండవు, వస్తూనే ఉంటాయి. నాకు నేను ఇలా చెప్పుకునేవాడిని ఏంటంటే, ఒక నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. అంటే ఒక స్ట్రీమ్ ఉందనుకో, ఒక ప్రవాహం, అది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి.
ఒకవేళ నడవకుండా ఒకే చోట ఆ నీరు ఎక్కువ కాలం నిలిచి ఉన్నాయంటే ఏం జరుగుతుంది? ఆ కొంతకాలానికి ఆ నీరంతా పాడైపోయి అది ఎవరు తాగడానికి వీలుగా లేనట్టుగా మురికిగా మారిపోతుంది. అదే విధంగా నాకు నేను ఇలా చెప్పుకునేవాడిని. నువ్వు ఈ గతంలోని ఆలోచనలోనే నిలిచిపోయావు అంటే ఆ నీరులాగా నీ మనసు ఇంకా వాటిలోనే ఉంటుంది. అంచేత గతం ఏదైనా కానీ అది వస్తుంది మనతో పాటే. మనం గతాన్ని తీసేయలేము. గతంలోని ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటి నుంచి బయటపడాల్సింది కూడా నేనే. జరిగిపోయింది జరిగిపోయింది. దాన్ని నేను మార్చలేను. కానీ ఇప్పుడు వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారిపోతుంది అని నాకు నేను చాలాసార్లు చెప్పుకునేవాడిని. ఒక రకంగా అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న పరిస్థితుల వల్ల నా లోపల ఎక్కువ కోపం వచ్చేది అనమాట. అంటే చిన్న చిన్న వాటికే కొంచెం ఇరిటేషన్ వచ్చేది. బట్ అది కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ నన్ను నేనే ట్రైనింగ్ చేసుకుంటూ సహనంతో ఉండాలి. అంటే భిక్షు జీవితంలో ఉండాల్సింది ఏంటంటే మొదటిది సహనం. ఎవరు ఏదన్నా కానీ ఎవరికి నేనేమి పెద్దగా రిప్లై ఇవ్వను. ఒకవేళ ఎవరైనా ఏదైనా కఠినంగా మాట్లాడినా పెద్దగా రిప్లై ఇవ్వను. బట్ మనసులో మాత్రం అరే ఇలా ఎందుకన్నారు, ఇది అన్నారు అన్నది భావన ఉంటుంది కదా. అది మొదట్లో నాకు కొంచెం అనిపిస్తూ ఉండేది. బట్ నాకు నేనే శిక్షణ ఇచ్చుకోవాలి అనేది నేను అనుకుంటాను. నేను మనల్ని మనమే ట్రైన్ చేసుకోవాలి, వేరెవరో కాదు కదా. దాని నుంచి బయటపడాలి అంటే మనకి మనమే మోటివేషన్ చేసుకోవాలి. ఒకే చోట ఆగిపోకూడదు. ఒకవేళ నా వల్ల తెలియకుండా ఎవరికైనా ఏదైనా నేను మ్యాక్సిమం ఎక్కువగా ఈ కఠినంగా మాట్లాడాను. ఒకవేళ తెలియకుండా కఠినమైన పదాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను వెళ్ళి నాకన్నా పెద్ద బంతి అయితే కనుక వాళ్ళకి నమస్కారం చేసి నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పేవాడిని అనమాట. దానివల్ల ఏంటంటే మన మనసులో ఉండే ఏమంటారు ఆ కఠినత్వం కొంతగా తగ్గుతూ పోతుంది. అందువల్ల ఎవరైనా భిక్షువుని కలిసినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా సీనియర్స్ కలిసినప్పుడు కానీ వెళ్ళి ఆ నమస్కారం చేసేటప్పుడు ఇది చెప్తామన్నమాట. నా మాటల ద్వారా కానీ నా శరీరం ద్వారా కానీ నా మనసులో కానీ మీ పట్ల ఏదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి అని చెప్తాము. కాయేన వాచ చిత్తేన ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని చెప్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను నాకు ఆ ఈగో అనేది డిజాల్వ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడేది అనమాట. నేను అన్నది ఏముంది, ఏమీ లేదు కదా. అలాగే మొట్టమొదటిసారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు నాకు ఇలా అనిపించేది, ఎంతెంత అహంకారంతో పెరుగుతాము. నాది, నేను ఇంత గొప్ప, నేను ఇది చేయగలను అది చేయగలను అని. కానీ ఒక బిచ్చగాడిలాగా ఎవరు ఏది ఇస్తే అది తీసుకోవడానికి ఇది ఉన్నావు నువ్వు అనేది అసలు ఏముంది అక్కడ. మొదటిసారి తీసుకున్నప్పుడు మాత్రం నిజంగా నా లోపల ఉన్న అంటే కొంచెం ఇదైనా ఉంటుంది కదా. ఒకటి తెలివితేటలని అహంకారం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే నేను ఏదైనా చేయగలను అనే కొంత అహంకారం ఉంటుంది కదా. ఆ మొట్టమొదటిసారి ఆ భిక్షాటనకి వెళ్ళినప్పుడు చూడు ఏముంది, ఏమి తీసుకొచ్చావు, ఏం తీసుకుపోతున్నావు, ఎందుకు ఈ అహంకారము అని నాకు నేనే చెప్పుకునేవానమాట. ఒక బిచ్చగాడిలాగా ఒక ఇంటి ముందు నిలబడ్డావు, ఎవరు ఏది బిచ్చగా ఇస్తే అది తీసుకొని తింటున్నావు. ఒక్కోసారి ఆ భిక్ష దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఎందుకు ఇంత స్వార్థము, ఎందుకు ఇంత అహంకారము, ఇవన్నీ నా మనసులో ఇది ఉండేదన్నమాట. అంటే అంత ఈజీ కాదు. అంటే ఒకరు తన లోపల ఉన్న చిన్న అహంకారాన్ని వదిలిపెట్టడం అంత ఈజీ కాదు. సో నిజంగా ఫస్ట్ టైం భిక్షాటనకి వెళ్ళినప్పుడు నన్ను నేను ప్రత్యవేక్షణ చేసుకునేవాడిని అనమాట. ఆ తర్వాత మెల్లగా ఇక ఈగో ఏమీ లేదు. సో ఏముందని ఇంత గొప్ప లేకపోతే అహంకారము లేకపోతే ఈ విషయాలు ఏమీ లేదు. ఒక బిచ్చగాడిలాగా జీవిస్తున్నాము.
సో అంచేత నాకు నేను అలా శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చేవాడిని. ఏం లేదండి, మనకి మనమే శిక్షణ ఇచ్చుకోవాలి ఈ భిక్షు జీవితంలో. ఇంకొకళ్ళ సహాయం దొరికితే దొరకవచ్చు, బట్ నేను ఎప్పుడు కూడా నా టీచర్స్ పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాను. ఎందుకంటే వాళ్ళే నాకు పబ్బజ్జ ఇచ్చారు, భిక్షు వినయాన్ని నేర్పించారు, ఇంకా ఎలాగ ఉండాలి అనేది నేర్పించారు. నన్ను అక్కడ ఉన్నంత వరకు ప్రొటెక్టెడ్గా చూసుకున్నారు. అటువంటి టీచర్స్ దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. ఇంకా మా టీచర్స్ అయితే చాలా మెత్త క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, కంపాషన్ ఎక్కువగా ఉంటుంది వారి లోపల. సో అటువంటి కంపాషన్ నా లోపల పెంచుకోవాలని నేను అనుకునేవాడిని అనమాట. సో ఇటువంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు మన లోపల ఆ కోపము లేకపోతే చిరాకు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం సేపు మా టీచర్ దగ్గరికి వెళ్ళి ఉన్నా కానీ, లేకపోతే ఇదంతా ఉంటుంది కదా, వాళ్ళ గురించి ఆలోచించినా కానీ మన మనసులో వాళ్ళ లోపల ఉన్న గుణాలే మన లోపల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు మొదట్లో ఎదురైన విషయాలు అని చెప్తున్నాను. సో నా అనుభవాలు ఇవన్నీ. అందరికీ ఒకే రకమైన అనుభవం ఉండాలని లేదు కదా, ఒకే రకమైన మెంటల్ కండిషన్ ఉండాలని కూడా లేదు. సో నాకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం, అంటే నేను పెరిగిన వాతావరణము, నేను చూసిన విషయాలు ఇవన్నీ కూడా చాలా గుర్తొస్తాయి. ఒక్కోసారి పొయ్యిని వెలిగించడానికి అక్కడ కిరోసిన్ వేసేవాళ్ళం అనమాట. ఆ కిరోసిన్ స్మెల్ నాకు తగలగానే నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట. ఒక ఏమంటారు, ఒక షాక్ లాగా, అంటే ఒక స్తంభనం లాగా అనిపించేది ఆ ఆలోచన వచ్చినప్పుడు. మళ్ళీ 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 ఇట్లాగా, అంటే అగ్నిని చూసినా లేకపోతే కిరోసిన్ స్మెల్ చూసినా నాకు మళ్ళీ అదే ఆలోచన వస్తూ ఉండే. ఎందుకంటే నా చిన్నప్పుడే నా ఎదురుగానే మా మదర్ కాలిపోతూ కనిపించింది కాబట్టి ఆ స్మెల్ నాకు ఇంకా ఇప్పటికీ నా మదిలో ఉంది. సో ఆ షాక్ మళ్ళీ నాకు, అంటే కొన్ని ట్రామాస్ ఉంటాయి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. బట్ నా పర్సనల్గా ఇలా ఏవైనా అటువంటివి జరిగినప్పుడు మళ్ళీ పాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి మళ్ళీ మనం ఓవర్కమ్ చేయాలి, మనకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇదేమి ఒకరోజు 2 రోజులు అయ్యే పని కాదు. ట్రైనింగ్ చేస్తూ 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 పోతే ఏదో ఒక రోజు మనం ఫలితాలను పొందుతాము. సో ఇది మొదట్లో నేను ఎదుర్కొన్న సమస్యలు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి వారికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు. మార్గంలో నేను ఇంతకు ముందు కన్నా కూడా చాలా ప్రోగ్రెస్ అయ్యానని నేను అనుకుంటాను. బట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మార్గంలో ముందుకు వెళ్తున్నాను. సో ఏదో ఒక రోజు ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఏదైతే మళ్ళీ పుట్టకూడదు, అంటే మన లోపల ఉన్న విద్య తృష్ణ తొలగిపోవాలి. అప్పటి వరకు ఇక నిరంతర ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. ఎక్కువగా ఏకాంతంలో ఉంటూ ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు మీరు టైం ఇచ్చుకోండి. ఎక్కువ టైము మీతో మీరు గడపడానికి టైం ఇవ్వండి. మీ ఆలోచనలు ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఎక్కడ స్ట్రక్ అయిపోయామో తెలుసుకోండి. ఆ తర్వాత వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. మొదట మన లోపల ఉన్న రోగం ఏంటో తెలిస్తే దానికి మెడిసిన్ ఏంటో ఇవ్వగలుగుతాము. మన లోపల ఉన్న రోగం ఏంటో తెలియకపోతే రకరకాల మెడిసిన్ ఇచ్చామంటే కొత్త రోగాలు వస్తాయి. అంచేత మీ లోపల ఉన్న ఈ మెయిన్ రాగం ఎక్కువగా ఉందా, ద్వేషం ఎక్కువగా ఉందా, మోహం ఎక్కువగా ఉందా, కామ వాసనలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే కోపం ఎక్కువగా ఉందా, ఏమి ఎక్కువగా ఉంది, దానికి ఎలా ట్రైనింగ్ చేసుకోవాలి మనకి మనము. సో ఆ ట్రైనింగు ఎలా చేస్తున్నాము? కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే సరిపోదు కదా, చాలా ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అలవాటుని మార్చుకోవాలంటే మళ్ళీ ఇంకొక కొత్త అలవాటు, అంటే మన లోపల ఉన్న చెడు గుణాలను తీసేయాలంటే కొత్త గుణాలను పెంపొందించుకోవాలి. అంటే అకుశల ధర్మాలు పోవాలి అంటే కుశల ధర్మాలు పెంపొందించుకోవాలి. అప్పుడు ఆ కుశల ధర్మాల శక్తి అనేది తగ్గుతుంది, కుశల ధర్మాల శక్తి అనేది పెరుగుతుంది. ఆ కుశల ధర్మాల శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో
అప్పుడు మీ లోపల ఉన్న దుఃఖం కొంచెం కొంచెంగా తగ్గుతూ పోతుంది. సో ఈ విధంగా నా శ్రీలంక ప్రయాణం అనేది జరిగింది. సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్గానే ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. బట్ చూడాలి, పూర్తి లక్ష్యం సాధించేంత వరకు దాంట్లో ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ నాకెప్పుడు కూడా ఈ భిక్షు లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇలా అనిపించేది. అంటే ఈ జీవనం అనేది, భిక్షు జీవనం అనేది గృహస్థుల మీద ఆధారపడి నేను జీవించాల్సి వస్తుంది కదా. అటువంటప్పుడు వాళ్ళని అంటే ఒక నమ్మకంగా నమ్మినప్పుడు కొన్నిసార్లు అది జరగచ్చు, జరగకపోవచ్చు. అప్పుడు అనిపించేది, అరే వీళ్ళ మీద ఆధారపడకుండా నేను ఎదురు చూడకుండా ముందుకు వెళ్ళి ఉంటే బాగుండేది అనేది నాకు అనిపించేది. బట్ అది నా చేతుల్లో లేనిదన్నమాట. ఇప్పుడు ఎవరిని ఏమీ జడ్జి చేయలేం కదా. సో అది ఒక్కటే అనిపించేది, బహుశా ఇది ఒక సొల్యూషన్ దొరికితే బాగుండేది అని అనిపించేది. బట్ ఎనీవే, ఇవి కూడా నన్ను పరీక్షించడానికి వస్తున్న సందర్భాలు అని నేను అనుకుంటాను. సో ఈ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఓపిక ఉండాలండి. సహనం పెంపొందించుకోకపోతే కొద్ది రోజుల్లోనే తిరిగి వెళ్ళిపోతారు. అది అంత ఈజీగా ఉండలేరు. ముఖ్యంగా అరణ్యాల్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇక చాలా కష్టం అనమాట. సో సహనం లేకపోతే, అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను కదా, చాలామంది మా బ్యాచ్లోనే 10 మంది ఆర్డినేషన్ తీసుకుంటే దాంట్లో 3-4 వెళ్ళిపోయారు. అది కూడా వితిన్ 2-3 ఇయర్స్లో. సో అందుకే మా టీచర్స్ మమ్మల్ని బయటికి పంపించడానికి అంత తొందరగా పంపించరు వేరే చోటికి. ఎందుకంటే వెళ్ళిపోయినట్టుగానే డిస్టర్బ్ చేసి గృహస్థ జీవితానికి వెళ్ళిపోతున్నారు. అంచేత ఇక్కడన్నా ఉంటే ఏదో ఒక విధంగా ఉంటారు, సర్వైవ్ అవుతారు. సో ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళ లోపల ఉన్న మెంటల్ క్వాలిటీస్ తగ్గుతూ పోతాయని అంచేత మా టీచర్స్ తొందరగా పంపించారు. అదొకటను. భిక్షువుగా ఉపసంపద తీసుకున్న తర్వాత కనీసం 5 సంవత్సరాల పాటు ఒక టీచర్ అండర్లో ఉండాలి. ఒకవేళ మీరు అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే ఆ టీచర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అసలు నాకైతే ఆ శ్రీలంక నుంచి బయటికి రావాలనే ఉద్దేశం లేదు. ఆ ఫారెస్ట్ నాకు సరిపోతుంది. సమయానికి కొంచెం భిక్ష తీసుకున్నాను, మిగతా డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నాను. ఆ తర్వాత నా ప్రాక్టీస్ నేను చేసుకున్నాను, సరిపోతుంది కదా. అక్కడ టీచింగ్ చేయడానికి చాలామంది ఉన్నారు భిక్షువులు. వాళ్ళకి అంటే టీచరు చెప్తారనమాట, నువ్వు ఈరోజు వెళ్ళినమాట ఇవ్వాలి సో అని చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు. బట్ ఫారినర్స్కి అంత అవకాశం లేదు. సో అదే టైంలో నేను ఈ డిజిటల్ పార్టీ రీడర్ అని ఒకటి ఉంది కదా, మీరు ఆన్లైన్లో చూసే డిజిటల్ పార్టీ రీడర్ అని, దాంట్లో అన్ని సూత్రాలు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మనకి పాలీ భాష తెలుగులో, అంటే తెలుగు ట్రాన్స్లేషన్ కాదు, ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతారు, ఇంకా వేరే వేరే భాషల్లో చదువుతారు కదా, అట్లాగే మనకి తెలుగులో కూడా పదాలు వస్తే బాగుంటుందని దానికి ఏదో కొంచెం వర్క్ చేశానులే. బట్ ఆ తర్వాత దేని మీద నేను ఇది చేయలేదు. పాలీ కూడా నేను పెద్దగా నేర్చుకోలేదు. నాకు తెలిసి ఉన్న సూత్రాలు చదువుకుంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకున్నది కొంచెమైనా దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇది నా అనుభవం. మరి మీరైనా ఎప్పుడైనా ఆ శ్రీలంక వెళ్ళి ఉంటే మీ అనుభవాలు కూడా నాతోటి చెప్పండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అలాగే ఎవరైనా వింటూ ఉంటే కనుక జస్ట్ మీకు ఏమైనా అర్థమైన పాయింట్ ఉంటే నాకు చెప్పండి. అది కొంచెం నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, ఓ ఈ పాయింట్ వీళ్ళకి అర్థమైందా అనేది. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక స్థితి ఉంటుంది. ఆ మానసిక స్థితిని తెలుసుకొని దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి, అంటే శత్రువు ఎక్కడూ లేడు, మన లోపలే ఉన్నాడు. మన మనస్సే మనకి శత్రువు అండి. అన్నీ చేసేదంతా మన మనస్సే. సో ఆ మనస్సు మన ఆధీనంలో ఉంచుకుంటే మిగతావేమీ అవసరం లేదు. సో దానికోసమే ఈ ప్రయత్నం అంతా కూడా. అంచేత మొదట్లో భిక్షు జీవితంలో కొంచెం ఒడిదొడుకులు ఉన్నా కానీ మంచి కళ్యాణ మిత్రుడు దొరికారనుకోండి, మీకు కొంచెం గైడెన్స్ దొరుకుతుంది, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో చాలా రకాల భయాలు ఉంటాయి,
నేను అందుకే పబ్బుజ్జ తీసుకోవాలంటే మీరు భయపడకండి, వెళ్ళిపోండి. మీకున్న అడ్డంకులు ఏంటి ఏమున్నా కానీ సహనంతో ముందుకు వెళ్తాను, నేను ఇది చేయగల అంటే నన్ను ఎవరైనా కానీ నువ్వు ఇది చేయలేవు అంటే నేను అది చేసి చూపిస్తాను అనమాట. కొంచెం ఇది ఉంది, ఎవరైనా ఏదైనా చేయలేవు అంటే కనుక నేను అది చేసి చూపిస్తాను. సో అది కాకుండా ఏంటంటే నేను ఏదైనా ఈ టైంలోపు చెయ్యాలి అనుకున్నానంటే ఆ టైం వరకు పూర్తి చేయాల్సిందే. ఒకసారి ఏదో ఒక పుస్తకం రెడీ చేయాలి అని చెప్పి 15 రోజుల్లో ఆ పుస్తకాన్ని రెడీ చేసి ప్రింటింగ్ పంపించామండి. 15 రోజుల్లో రెడీ చేయడం ఏంటి అంటే అవన్నీ కంటెంట్ కొంత ఉందిలే, బట్ అవన్నీ తీసుకొని వాటిని అంటే కంటెంట్ని అంతా తీసుకొని మళ్ళీ కొత్తవి యాడ్ చేసి అదంతా చేసేసరికి 15 రోజులు అంత ఈజీ కాదు. రాత్రి బవలు చేస్తేనే అది అవుతుంది. అంటే నా డిటర్మినేషన్ అట్లా ఉంటుంది అనమాట. సో కృషి నా లోపల ఉంది, బట్ అది ఎటువైపు నా కృషి ఉంది అనేది చూసుకోవాలి. సో ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోవద్దు అంటారు కదా, ఆ క్వాలిటీ అందరి లోపల డెవలప్ చేసుకోమని నేను చెప్తాను. అలాగని నిద్రపోకుండా దీని మీదే ఉండమని కాదు. సో కొంచెం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఎఫర్ట్ ఎంత పెడుతున్నామో ఎక్కువగా ఏకాంతంలో ఉండడానికి చేయండి. మీతో మీరు టైం స్పెండ్ చేయాలి. రెండవది కొంచెం ఈ సుత్త పిటికలు చదవండి. సుత్త పిటికలో ఉండే సుత్తాలు, మచ్చమినికాయలో ఉండే సుత్తాలు అవి కొంచెం ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. సరిపోతుంది. వీటితో ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మీకు రియలైజేషన్ వస్తుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ నవ్యానాకి సంబంధించిన వీడియోస్ అక్కడవి. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి.